ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మాకులో తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రార్థన కొడుపై రాగల బిడ్డలందరూ బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, వారు కూడా తప్పిస్తున్నామని ప్రార్థన చేస్తుంటున్నాం. వారి యొక్క సిద్ధపాటు కొరకై మమ్మల్ని మేము సిద్ధపరచుకునే రీతిగా మీ వాక్యంలో మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి సరిదిద్ది రేపటి కొరకై మమ్మల్ని పరిశుద్ధులుగా చేయమని మరోసారి జ్ఞాపనం చేస్తుంటున్నా. దాసును అభిషేకించుకొని నీ దయగల మాటలు దయచేయమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇలాంటి ప్రార్థన చేయకుండా కొన్ని మాటలు చదువుకొని బైబిల్లో తర్వాత ప్రార్థనలు కొడదాం. మన వాగ్దానాల గురించి మనం ధ్యానిస్తూ వస్తుంటున్నాము. మీకు ముందుగా నేను ముందెళ్ళి మార్గాలను సరళం చేస్తానన్నాడు. ఆ విషయాలు మన ఇశ్రాయేలు యొక్క ప్రయాణంలో నేర్చుకుంటూ వస్తూ మరి 16 అధ్యాయం వరకు మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ మనం గమనించే మాట 17 అధ్యాయంలోకి వద్దాం. ఇప్పుడు 17 అధ్యాయంలోకి వద్దాం. 17 అధ్యాయము మాటలందరూ కలిసి చదువుకుందాం. మూడో వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. మూడో వచనం. అక్కడ ప్రజలు నీళ్ళు లేక తప్పికొని మోషే మీద చదువుతూ, ఇంకెందుకు మమ్మను మా పిల్లలను పశువులను తప్పిచేత చంపడకు ఐగుప్తుని ఇక్కడ తీసుకొని వచ్చినాను. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలు ఏం చేయదు, కొంతసేపు నా రాళ్ళతో కొట్టి చంపుతున్నాను. అందుకు యెహోవా, నీ ఇశ్రాయేలు ప్రజల కొంత తీసుకొని ప్రజల ముందుకు పొమ్ము, నీవు నదిని కొట్టిన కర్రను చేతపట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరే బండ మీద నీకు ఎదురుగా నిల్చుదును. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు
దాని నుండి మీరు బయలుదేరని మోషతో సెలవేక మోష ఇశ్రాయేలు ప్రజలకంట అట్లు చేశాను. చదవలేఖన భాగాన్ని ప్రభాషించి దీవించుగాక. ఇక్కడ కూడా మరొకసారి ప్రార్థన అంశాన్ని మనం చూడాలి. అందుకని ప్రార్థన కొరకై మనము 16 అధ్యాయంలో కొన్ని విషయాలు చూస్తూ వచ్చాము. మరి ఇప్పుడు ఇక్కడ మరి 17 అధ్యాయంలో కూడా చూస్తాం. ఇశ్రాయేలు యొక్క ప్రయాణము ముందు కొనసాగుతూ వచ్చింది. మళ్ళీ ఒక అరణ్యం వచ్చింది. అరణ్యం ఒక ప్రాంతం వచ్చింది. అది రెఫీదీమలో అనే ప్రాంతానికి వచ్చారు. రెఫీదీమ ప్రాంతానికి వచ్చేటప్పటికి అక్కడ నీళ్ళే లేవు. పైనేమో బాగా మరి ఉదయాన్నే ఏమొచ్చేది, పూరేడు పెట్టెలు వచ్చాయి. ఆ తర్వాత మన్నా వచ్చేది సాయంకాలంకి. శుభ్రంగా తినేవాళ్ళు, శుభ్రంగా తాగేవాళ్ళు, ఆనందంగా ఉన్నారు. అయితే మళ్ళా కొంత సమయం ప్రయాణంలో మళ్ళీ ఏదో ఒక కొరత వచ్చేసింది. అంటే దాని అర్థం ఏంటంటే క్రైస్తవ యొక్క ప్రయాణంలో మన ప్రయాణం అంతటిలో కూడా ఒకసారి మనకి కలిసి వస్తుంది, కొన్నిసార్లు కలిసి రాదు. ఒకసారి తృప్తిగా ఉంటాము, ఒకసారి తృప్తిగా ఉండము. ఒకసారి బాధ వస్తుంది, మరొకసారి బాధ ఉండదు. కాబట్టి ఇలాగా 2 అనుభవాలు మన క్రైస్తవ జీవితంలో మనం వెళ్ళాలి. అయితే ఇక్కడ ఉన్నమాట ఏంటంటే ఆయా సందర్భాల్లో వారికి వచ్చినటువంటి కష్టాల్లో, వారికి వచ్చినటువంటి బాధల్లో, వారికి వచ్చిన పరిస్థితుల మధ్యలో వారు ఏం చేస్తూ వచ్చారు అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మోషే ఉన్నారు, ఇశ్రాయేలు ఉన్నారు. వారి ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలీలకు బాగా సమృద్ధి అయినటువంటి యొక్క మన్నాను దేవుడు కురిపించాడు. మళ్ళీ కొంచెం దూరం పోయిన వెంటనే, నీళ్ళు లేకపోయిన వెంటనే అంత సనుగుడు రావాలా, అంత గొడుగుడు రావాలా, అంత కోపం రావాలా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలా. మనం కూడా అంతే. మనకు అన్ని సమృద్ధిగా ఉండి ఏదైనా కొంచెం లోటు జరిగిందంటే చాలు, ఏదైనా కొంచెం తగ్గిందంటే చాలు, వెంటనే కోపం వస్తుంది. వెంటనే మనకు సడుగులు మొదలు పెడతాం. కానీ నేర్చుకునే పాఠం ఏంటంటే ప్రార్థన చేసే మనము మన జీవితాల్లో కానీ కుటుంబ జీవితాల్లో కానీ ఏ కొదువులు ఏ కొరతలు వచ్చినా కూడా శనగటము గొడవడం అనేది మర్చిపోవాలి. ఆ స్థానంలో తీసుకొచ్చి ప్రార్థన పెట్టుకోవాలి. ఎక్కడ నువ్వు చదువుతావో, ఎక్కడ నువ్వు గొడుక్కుంటున్నావో, ఎక్కడ నీకు కోపం వస్తుందో, ఎక్కడ నువ్వు నిందేస్తున్నావో, ఎక్కడ ఎవరి మీద నువ్వు తిరుగుబాటు చేస్తున్నావో ఆ స్థానంలో నువ్వు ప్రార్థన పెట్టుకోవాలి. అది నేర్చాలి. అది నేర్పించేదానికే దేవుడు ఈ పని చేస్తున్నాడు. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు అనేక విషయాలు నేర్పిస్తాడు. అందుకనే పాత నిబంధన కాలంలో మనకు నేర్పించేదాని కొరకై యాజకులను పెట్టాడు. మోషే లాంటి వారిని ప్రవక్తలను పిలిచినాడు. ఆ తర్వాత కాలంలో ప్రభువు యేసుక్రీస్తు వారే ఈ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి ప్రియులారా, మన యొక్క ఆత్మీయ జీవిత ప్రయాణంలో అన్నీ ఒక విధానంగా ఉండదు. కానీ వచ్చినప్పుడు ఏం చేయాలంటే లోకస్తులకి మనకు తేడా ఉండాలి. లోకస్తులు ఏం చేస్తారంటే మనం చూసిన మాట, వాళ్ళు సడిగినారు, పొడిగినారు, కోపడ్డారు, మోషే మీద నిందలేస్తున్నారు. ఎందుకు తీసుకొచ్చావు నువ్వు అంటున్నారు. ఎందుకు నువ్వు తీసుకొచ్చావు ఇక్కడికి? చూసారు ఇక్కడ ఉన్న అర్థాన్ని చూసుకోరండి. ఎందుకు నువ్వు ఇక్కడ తీసుకొచ్చారు అంటే లోకస్తులు అలాగంటారు. మరి దేవుని నమ్ముకున్న మనం కూడా అంటే ఎలాగా? అందుకనే మనకి వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేసినా, వాళ్ళు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని కార్యాలు చేసినా వారి జరిగే విషయం ఏంటంటే వాడి జవాబు రాదు. అది మనకున్నది ఏంటంటే నీవు ప్రార్థన చేయడం నీ బాధ్యత, జవాబు ఇవ్వడం నా బాధ్యత. మోషే కూడా మానవుడే కదా, ఆయనకు మనిషే కదా. వీళ్ళకి దప్పుకైతే ఆయనకి దప్పు కాదా? వీళ్ళకి ఆకలి అయితే ఆయనకి ఆకలి కాదా? మరి మోషేకి ఎందుకు రాలేదు, వీళ్ళకి ఎందుకు రాలేదు? అక్కడది మనం నేర్చుకోవాలి.
అనగా ఆత్మీయంగా ఎదిగినటువంటి విశ్వాసుల్లో తొందరపాటు రాదు. ఆత్మీయంగా ఎదిగిన విశ్వాసులు ఆలోచన చేస్తారు. ఆత్మీయంగా ఎదిగినటువంటి వారు ఏమి చేయాలని ఒక ఆలోచనకి వెళ్ళిపోతారు. ఈ ఆలోచన లేనటువంటి వాళ్ళు వెంటనే కోపము, వెంటనే తాపము, వెంటనే అనేకమైనటువంటి సడుగులు గొడుగులు మొదలు పెట్టుకుంటారు. ఇళ్లలోనే భర్తమైన భార్య, భార్యమైన భర్త, బిడ్డలు అందరూ సడుగులు మొదలు పెట్టుకుంటూ ఉంటారు. అందుకనే ప్రభు నేర్పించాలని వాళ్ళకి సహనము నేర్పించాలని 4 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు తీసుకున్నాను నేను. మన జీవితాల్లో కూడా అంతే. మనం ప్రార్థన చేస్తే వెంటనే ప్రభు ఇష్టానికి ఏమాత్రమో ఆయన దగ్గర తక్కువ ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మనము కానీ ప్రార్థన చేస్తే వెంటనే ఇస్తాడు ఆయన. ఒక్కరోజు కూడా లేట్ చేయడు. అయితే ఎందుకు లేట్ అవుతుందంటే మనము ప్రార్థన చేసే విధానంలో మనం ప్రార్థన చేయము కనుక. మనం ప్రార్థన చేస్తాము, అయితే చేయవలసిన విధానంలో మనం చేసినప్పుడు దానికి ఇమ్మీడియట్గా ప్రార్థన వస్తుంది, జవాబు వస్తుంది. మరి సాధు సుదర్శన్ గారికి, భక్సింగ్ గారికి, వీళ్ళకు గొప్ప గొప్ప దైవజనులు వాళ్ళ ప్రార్థన చేసినప్పుడు వెంటనే జవాబు వచ్చేది. పంజాబ్లో భక్సింగ్ గారు వాళ్ళ యొక్క అక్కగారింటికి పెండికి వెళ్ళారు. పెండికి వెళితే మేఘాలన్నీ కమ్మిపోయి అంతా వర్షం అంతా బాగా రెడీగా కుమ్మరించడానికి కూర్చొని ఉంది. వాళ్ళందరూ కూడా సిక్కు మతస్థులు. భక్సింగ్ గారు ప్రభు నమ్ముకున్నాడు. వాళ్ళ మధ్యలో ఒక్కడే అక్క, మరి వాళ్ళ యొక్క బిడ్డే కదా, మరి పెళ్ళికి పోకపోతే ఎట్లా అని చెప్పేసేసి బంధు ప్రీతి కొరకై వెళ్ళాడు ఆయన. మేఘాలు కమ్ముకున్నాయి, ఎక్కడ చూసినా కూడా వర్షము కుమ్మరించడానికి రెడీగా ఉన్నది. ఇంకా పెళ్ళి ఎట్లా జరుగుతుంది ఆలోచనలో పడ్డారు. పెళ్ళి ఎట్లా జరుగుతుంది, వర్షం ఉన్నది, చాలా ఇబ్బంది అయిపోయింది. అప్పుడు మనలాగా ఫంక్షన్ హాల్స్ ఉండేవి కావు. ఈ మధ్యలో ఫంక్షన్ హాల్స్, మేము వచ్చిన తర్వాత ఫంక్షన్ హాల్స్ కూడా చూస్తున్నాం. ఫంక్షన్ హాల్స్ ఉండేవి కావు. పందిళ్ళు వేసుకునేవాళ్ళ, బయట చేసుకునేవాళ్ళు కదా. అప్పుడు అందరూ చాలా ఇదిగా ఉన్నప్పుడు వాళ్ళ అక్క వచ్చి నవ్వుతానంట, ఏరా నువ్వు మమ్మల్ని అందరూ విడిచిపెట్టేసి, సిక్కు మతాన్ని విడిచిపెట్టేసి, అదిగో క్రైస్తవులు, ఆ బ్రిటిష్ వాళ్ళ దేవుడు నమ్ముకున్నావు నువ్వు, ఇప్పుడు చెప్పు నీ దేవుడు గొప్పతనం ఏందో చెప్పు, ఈ వర్షాన్ని నువ్వు ఆఫ్ చేయగలవా? అప్పుడు భక్సింగ్ గారు నవ్వాడంట, సరే నేను ప్రార్థన చేస్తాను, ఆగితే నువ్వు నమ్ముతావా అన్నంట. వెళ్ళాడు, మోకరించాడు, ప్రభువా వాళ్ళు పెళ్ళి తర్వాస్తాను కానీ నా ప్రార్థనకు జవాబు ఇవ్వాలా, వీళ్ళందరికీ తెలిసి రావాలా. ప్రార్థన చేస్తే మీరు నమ్మండి, జరిగినటువంటి సంఘటన ఇది. పెండి ఏరియాలో తప్పక మొత్తం చుట్టంతా వర్షమే, కుమ్మరించేసేసింది వర్షం మేఘాలతోటి. పెండి ప్రాంతంలో ఒక్క బొట్టు కూడా పడలేదు. ప్రియమైన ఆశీర్వదిస్తున్నరా, ప్రభువు ఆయన చిత్తానుసారంగా వాక్యానుసారంగా ప్రార్థన చేస్తామంటే వెంటనే జవాబు వస్తుంది. కానీ మనం ప్రార్థనలో కొన్ని విషయాలు మర్చిపోతాం. కొంతమంది గర్వంతో ప్రార్థన చేస్తారు. ప్రభు అంటాడు నాకు వద్దా ప్రార్థన అంటాడు. కొంతమంది అసూయ పళ్ళ ద్వేషాలు పెట్టుకొని ప్రార్థన చేస్తారు. ప్రభు అంటాడు నాకు వద్దా ప్రార్థన, వినను అంటాడు. కొంతమంది స్వార్థంతో చేస్తారు, ఇది నాకే కావాలా, నా బిడ్డకే కావాలా, నా ఇంటికే కావాలా అనేటటువంటి స్వార్థంతో చేస్తారు. ప్రభు అంటాడు ఆ ప్రార్థన కూడా నాకు వద్దు అంటాడు. చూసారా, కొంతమంది పేదవారు వస్తారు మన దగ్గరికి, వాళ్ళ నిర్లక్ష్య వైఖరితోటి లెక్క లేకుండా గెంటేస్తామని వాళ్ళని. పేదవాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు, ధనవంతులు మరి ప్రార్థన చేస్తారు. దేవుడు అంటాడు ఆ ప్రార్థన నాకు అవసరం లేదంటాడు. మరి ఏ ప్రార్థన కావాలా? నలిగి వెలిగినటువంటి హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు నేను జవాబిస్తాను. ఇప్పుడు మీరు హృదయం ఏమవ్వాలా? నలిగిపోవాలా. అయ్యో నీళ్ళు లేవే, దప్పికేం చేయాలా? బిడ్డలకు కావాలా, పశువులు కావాలా, మాకు కావాలా, హృదయం అంతా కూడా నలిగిపోవాలా. కాబట్టి ఈ నలుగుతో ఇంత దూరం నడిపిస్తూనే ఉన్నాడు, దేవుడు చూస్తూనే ఉన్నారు, ఆయన అనేక అద్భుతాలు చేస్తూనే ఉన్నారు. అయినా వాళ్ళ యొక్క జీవిత విధానం మారలా. అందుకని ప్రియమైన సోదరులారా, మనం ప్రార్థన చేయటం కాదు కానీ
చేయవలసిన విధానంలో చేయాలి. ప్రార్థన చేయవలసిన విధానం అంటే నేను చూస్తున్నాను, మీరు ఎప్పుడు ఒకే రకంగా చేస్తున్నారు, కానీ మార్పు వస్తుందేమో ప్రార్థనలో నేను గమనిస్తుంటే నేర్చుకున్న ప్రార్థనలే కనబడుతున్నాయి, కానీ మార్పు రావాలా ప్రార్థనలో. అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పటికప్పుడు నీ అనుభవం ఏంటి ప్రభువుతోటి, అది మార్పు. అంటే ఆరాధన కానీ ప్రార్థన కానీ ఎప్పటికప్పుడు నీ అనుభవం అనేదానికి కావాలి. చూసారా, ఇప్పుడు నేను చెప్పిన వాక్యం అంతా కూడా కొంతమంది అదే పనిగా మొత్తం ప్రార్థనలు చెప్తారు. నేను వాక్యం చెప్తే మళ్ళీ మీరు ప్రార్థన ఎందుకు చెప్పేది? అదంతా నీకు కావాల్సింది ఎందుకు చేయి అక్కడ. ఇప్పుడు మోషే ప్రార్థన చేశాడు, రైట్, మంచిది. ప్రభు మోషే ముందు నేను ప్రార్థన చేస్తున్నా, అది ప్రార్థన విధానం. మోషే ప్రార్థన చేశాడు, వాళ్ళు ఇశ్రాయేలు నడిచారు, అదంతా నేను చెప్తున్నాను. మళ్ళీ నీ ప్రార్థన ఎందుకు వేస్ట్ అదంతా? అందుకని ఇక్కడ ఏముందంటే వారు రావుటకు మాకు నీళ్ళెమ్మని అడుగుగా మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా. ఏం చేస్తున్నారంటే వాళ్ళు వాదిస్తున్నారు, శోధిస్తున్నారు. ఎవరితో వాదిస్తారు? మోషేతో వాదిస్తున్నారు. ఎవరిని శోధిస్తున్నారు? దేవుని శోధిస్తున్నారు. దేవుని శోధిస్తున్నామంటే అర్థమవుతుందా మీకు? నువ్వు దేవుడేనంటాయా, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా, నీళ్ళు లేకుండా చేసావా, అది శోధన. అంటే నువ్వు దేవుడు అయితే ఎందుకు మాకు ఆహారం లేదు, అది శోధన. అంటే శోధించడం అంటే దేవుడు, నువ్వు దేవుడు అయితే అది శోధన. అయితే చాలామంది సమస్యలు వచ్చినప్పుడు మనకు కూడా అలాంటి ఒక ఆలోచన విధానం వస్తుంది. ఆయన దేవుడైతే, ఆయన దేవుడైతే, ఆయన దేవుడైతే, ఆయన దేవుడు అయితేనే కదా. అందుకనే రెండోది ఏమంటాడంటే మోషే మీద సడుగు. రెండోది ఏమంటాడు? మా పశువులను మమ్మలను ఐగుప్తులను తీసుకొని వచ్చి ఇక్కడ చంపడానికా? ఇటువంటి మాట్లాడుతున్నాడు చూడండి, కఠినమైన మాటలు ఉపయోగిస్తున్నారు చూడు. ఎవరు వీళ్ళు? విమోచించబడిన ఇశ్రాయేలీయులు, విమోచించబడిన పరిశుద్ధులైన మనమే వాళ్ళవి. పేరుకి ఇశ్రాయేలే కానీ మార్పు ఉండాలి కదా. పేరుకు క్రైస్తవులే కానీ మార్పు ఉండొద్దు. అందుకనే హెబ్రోను అంటే ఒక రకమైనటువంటి ఒక గుర్తింపు మనకు ఉండాలి. వారు ఒక ప్రత్యేకమైనటువంటి వారు. వారి ప్రార్థన విధానము కానీ, వారి యొక్క ఆరాధన విధానము కానీ, వారి యొక్క పద్ధతి విధానము కానీ మనం చూసిన తర్వాత వేరే క్రైస్తవుల కంటే వీరు ప్రత్యేకంగా కనబడుతున్నారు. అది అందుకని ఇక్కడ ఏమంటుందంటే ఇక మోషే ఏం చేయాలనుకున్నాడు? ఇక వేరే మార్గం లేదు. వాళ్ళ కోపం చూస్తుంటే ఎంత కోపం తెలిసినా రాళ్ళు తీసుకొని కొట్టేటట్టుగా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి రాళ్ళు తీసుకొని ఎవరు కొడుతున్నారు? మోషేని కొట్టేటట్టుగా ఉన్నాడు. చూసారా ఏం చేస్తా ఉంటారు కొందరు? ఇంటిలోకి భర్త కావలసినటువంటి వస్తువులు తీసుకురాలేదు అనుకో, ఏం చేస్తావు? కుండ తీసుకుంటావో తీసుకుంటావో కొట్టడానికి? ఎవరి మీద? భర్తల మీద. ఎందుకంటే లోనే జరిగేది, బయట వాళ్ళకి తెలియదుగా. మనం అదుపులో ఉంచుకోవాలి. మనం ఏం చేసేది దేవుడు చూస్తాడు. అందుకని పిల్లరా వాళ్ళ యొక్క సరుగులు విన్నాడు, వాళ్ళ బోధనలు విన్నాడు, దేవుడు శోధించడం విన్నాడు, మోషే ప్రార్థన విన్నాడు. మోషే ప్రార్థన విన్నాడు. కుటుంబంలో నలుగురు ఉన్నారనుకోండి, నలుగురు ఒకే రకంగా ఉండకపోవచ్చు. మీరు ఒక్కరుంటే చాలు ప్రార్థనా పరుడు. ఒక్క కుటుంబానికి ఒక్క ప్రార్థనా పరుడు ఉంటే చాలు, కుటుంబం అంతా మారిపోతుంది. నలుగురు ప్రార్థన పరులు ఉంటారని చెప్పలేము మనం ఎక్కడ కూడా. ఒక్కరున్నా చాలు, ఆ ఒక్కరి పరిస్థితి మొత్తం కూడా మార్చివేస్తారు. నా కుటుంబంలో ఎవ్వరూ రక్షించలేదు, అసలు బైబిల్ తెలియని వాళ్ళకి, చర్చికి పోయిన వాళ్ళే కాదు, దేవుని మాట విన్నవాళ్లే కాదు. 17 ఏళ్ల వయసులో ప్రభుని అంగీకరించాను నేను ఒక్కడినే. మొట్టమొదట నేను నమ్మిన తర్వాత నేను అనుదినం చేసిన ప్రార్థన ఫలితముగా మా నాన్నగారు నమ్మారు. నాన్నగారు అయిపోయిన తర్వాత అమ్మగారు నమ్మారు. అమ్మగారు అయిన తర్వాత అన్నగారు నమ్మారు. అన్నగారు అయిన తర్వాత వదినమ్మ నమ్మారు.
అక్కయ్య నమ్మల, మహా తిరుపతి పూజారా, నన్ను ఏం చేయమంటారు? ఎందుకంటే బావగారు కదా అక్కడ, నేను మాట్లాడడం లేదు. వీళ్ళంతా నా ఇంట్లో ఉన్నవాళ్ళు. బావగారి ఇంట్లోకి వెళ్ళి నేను చెప్పాలంటే నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తాను అంటాడు ఆయన. నేను ఎక్కడ పోతాను అక్కడికి? ఒక్కరున్నా చాలు, అంతా కూడా మారిపోతుంది, అంతా కూడా మారిపోతుంది. కాబట్టి ప్రియమైన సోదరీసోదరులారా, మోషే ఒక్కరి యొక్క ప్రార్థన ఎంత గొప్ప ఫలితం తీసుకొచ్చింది తెలిసిన? వెంటనే దేవుడు జవాబిస్తూ వచ్చాడు. ఎవరు వస్తాడు చూడు, ఏమని ప్రార్థన చేస్తున్నా మోషే, ఈ ప్రజలు నన్ను ఏం చేయదు, కొంతసేపు నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు. అది ఏమన్నాడు? ఈ ప్రజలు ఏం చేయబోతున్నారు? రాళ్లతో కొట్టబోతున్నారయ్యా నన్ను, ఏం చేయమంటావు నన్ను? ప్రభు సన్నిధిలో ప్రార్థించాడు. చూసారా ప్రియులారా, ఎంత టైం తీసుకున్నాడు ప్రభు. పోనీ రేపు దాకా, పోనీ ఒక గంట దాకా, ఇంకొక అరగంట, లేక ఒక పావు గంట, వెంటనే చూడండి అక్కడ మాట. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దల కొందరు తీసుకొని ప్రజల ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన కర్రను చెదపట్టుకొని పొమ్ము, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నీకు ఎదురుగా నిలిచేదను. వాగ్దానం చూసుకోని, నీకు ముందుగా నేను ఎక్కడ ఎలాగుంటాను, అది వాగ్దానం యొక్క రహస్యం మనం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, నీవు ఏం చేయాలా? నీవు పెద్దలు తీసుకొని వెళ్ళు. ఇశ్రాయేలు యొక్క సమయాల్లో 70 మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళకి గోత్రాలు, ఒక్కొక్క గోత్రానికి పెద్దలు ఉంటారు. ఇప్పుడు కూడా అందుకని మనకు గ్రామాల్లో పెద్దలు ఉంటారు. మన యొక్క వంశావళిలో కూడా పెద్దలు ఉంటారు. ఇప్పుడు కూడా గోత్రాల్లో పెద్దలు ఉంటారు మనకు కూడా. ఈ పెద్దలు తీసుకొని కర్ర తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు హోరేబు దగ్గరికి వెళ్ళి, హోరేబు దగ్గరికి వెళ్ళి. ఎందుకు చెప్తున్నాడు హోరేబు దగ్గరికి పొమ్మని? హోరేబు ఏంటది? ఒక పర్వతము, ఒక పర్వతము దగ్గరలోనే ఉంటుంది. ఆ పర్వతం వారు వెళ్ళేటటువంటి మార్గంలో పర్వతం దగ్గరగానే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలా? చూడండి, బాగా ప్రార్థన చేయమని మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడ పోవాలా? హోరేబుకి పోవాలా. ఎట్లా పోవాలా? కర్ర తీసుకొని పోవాలా. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ పాయింట్ హోరేబులో ఎక్కడ మనం చూస్తాం, నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఏం చూసాము? దేవుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? హోరేబు పర్వతం మీద. అనగా ఆయన ప్రత్యక్షత అక్కడ ఉన్నది. అక్కడ ఏ రూపంలో ప్రత్యక్షమయ్యాడు? మండుతున్న పొద, మండుతున్న పొదలా కనబడ్డాడు అక్కడ. ఇక్కడ ఎలా ప్రత్యక్ష కాబోతున్నాడు? బండ రూపంలో ప్రత్యక్ష కాబోతున్నాడు. ప్రియమైన సోదరీసోదరులారా, ఇప్పుడు మోషేకి చెప్తున్నాడు, మోషే నీవు ఏం చేయాలంటే ఈ 70 మంది పెద్దలు తీసుకొని వెళ్ళాలా. ఎందుకు వాళ్ళు తీసుకెళ్ళమని చెప్పాడు? వాళ్ళు చూడాలా నీవేమిటో నేనేమిటో, ఎలాగా నీళ్ళు వస్తాయో వాడికి బుద్ధి రావాల ముందు. ఎందుకంటే వాళ్ళగా నీ మీద సనిగింది గొడిగింది. వాడు వాళ్ళు అంట పెట్టుకొని పో, వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళు, హోరేబుకి వెళ్ళు. అక్కడ నేను నీకు ఒక రూపంలో ప్రత్యక్షం అవుతాను. ఏ రూపంలో ప్రత్యక్షం అవుతాను? బండ రూపంలో ప్రత్యక్షం అవుతాను. మరి నీ చేతులు ఏముండాలా? కర్ర ఉండాలా. అనగా ప్రియమైన సోదరీసోదరులారా, ఆ రోజున ఆ హోరేబు అయితే ఈ రోజున దేవుని యొక్క మందిరమే హోరేబు. ఈరోజు దేవుని యొక్క మందిరమే హోరేబు. ఆ రోజున ఆయన చేతిలో కర్ర అంటే ఈ రోజున మన చేతిలో బైబిల్ గ్రంథం అనే కర్ర మన చేతిలో ఉన్నది. దేవుని యొక్క వాక్యం మన చేతిలో ఉన్నది. ఆ రోజున బండ వారి మధ్యలో ఉంటే ఈరోజు దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఆ రోజున వారు ఏం చేశారంటే కర్ర తీసుకొని అక్కడికి వెళ్ళి బండని ఏం చేయాల్సి వచ్చింది? కొట్టేయడం.
బండను కొట్టాల్సి వచ్చింది. అని చూడండి, దేవుని యొక్క ఆ మహాప్రేమ, దేవుని యొక్క సంకల్పము ఎటువంటిది అంటే, ఈ యొక్క బండ రాబోయేటటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యము. రెండవదిగా ఆ బండ మీద కట్టబోయేటటువంటి సంఘానికి సాదృశ్యము. అంత గొప్ప ప్రాఫెసీ లేక ప్రవచనం ఇక్కడ ఉన్నది. ఏమన్నాడంటే, బండను కొట్టు అనగా అక్కడికి వెళ్ళాడు. బండను ఆ యొక్క కర్రతో కొట్టేశాడు. ఇప్పుడు ఏమైపోయినాయంట, బండలో నుండి ఏమొచ్చింది, బండలో నుంచి ఏమొచ్చినాయి, నీళ్ళు వచ్చేసినాయి. 70 మంది పెద్దలు చూస్తున్నారు. అరే ఏంటిది, ఏంటి ఆశ్చర్యము, ఇక్కడ బండ ఉంది, బండలో నుంచి రావడం ఏంటి? అవి కూడా కొంచెం కాదు, వస్తూనే ఉన్నాయి. చదవమా, 1 కొరింథీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము. ప్రార్థన కాబట్టి త్వరగా ముగించేసి మనం ప్రార్థన గడిపోదాం. 1 కొరింథీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీ 10వ అధ్యాయం చూద్దాం. ఆ మాటను 4వ వచనాన్ని చదవండి. 4 ఆ బండ క్రీస్తే. చూసావా, ఎక్కడ మోషే బండ, ఎక్కడ కొరింథీయుల రాసిన పత్రిక అనగా రాబోయేదానికి సూచనగా పాత నిబంధనలోనే క్రీస్తు కనబడుతున్నాడు. చాలామంది అంటాడు, పాత నిబంధనలు ఎక్కడ ఉన్నాడే క్రీస్తు. ఎన్నో స్థలాలు కనబడుతున్నాడు క్రీస్తు. ఆది కాండము మొదటి 3వ అధ్యాయంలోనే కనబడతాడు క్రీస్తు. ఆదాములు పాపం చేసినప్పుడు వారికి వస్త్రాలు కావాలంటే ఏం చేసినాడు? బాంబే డైరీకి వెళ్ళి కొనుక్కొచ్చాడా? ఎక్కడికి వెళ్ళాడు? ఏ టెక్స్టైల్స్కి వెళ్ళాడు? జంతువులు తీసుకొచ్చాడు. చర్మాన్ని, జంతువును ఏం చేశాడు? చంపివేశాడు. ఆ చర్మ వస్త్రాలు తీసుకొని ఏం చేశాడు? ఆదాము అవ్వకు ఇచ్చాడు. ఒక జంతువు చంపబడితేనే వారి యొక్క పాపము కప్పబడుతుంది. అందుకని ప్రభువు యేసుక్రీస్తు వారు ఆ శిలువలో చనిపోతేనే మనకు రక్షణ వస్త్రం వస్తుంది. ఎంత లోతైనటువంటి సత్యాలో చూడండి. అందుకని ప్రియులారా, ఇక్కడ బండ క్రీస్తే. కాబట్టి ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేసి కర్ర తీసుకొని బండ దగ్గరికి వెళ్ళి, ఆ హోరేబుకి వెళ్ళి బండను కొట్టాడో, అప్పుడు ఏమొచ్చింది చెప్పండి? సమృద్ధి అయినటువంటి నీళ్ళు వచ్చినాయి. కొంచెము కాదు. అంటే దీని అర్థం ఏంటంటే, ఆత్మీయంగా మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే, మనము కూడా మన అవసరం తీర్చుకునే దాని కొరకై దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని దేవుని మందిరమైన హోరేబుకు వచ్చి దేవుని మందిరంలో ఉన్నటువంటి యొక్క క్రీస్తు ప్రభువుని మనము కూడా ప్రార్థించాలి. అప్పుడు ఆ క్రీస్తు ప్రభువులో ఉన్నది లేక పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇవ్వవలసినవన్నీ కూడా దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తాడు. అది ప్రార్థన యొక్క రహస్యం. అందుకనే ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థన చేయకమనుకో. వాక్యం ఏముంది? నేను నీకు ముందుగా వెళ్ళేదను. ఆ మాట నమ్మాలా? ప్రభువా, ఈ సంవత్సరం అంతా నేను వెళ్ళే స్థలానికి, నేను పని చేయబోతున్న స్థలానికి, నేను వెళుతున్నటువంటి మీటింగ్ల కొరకాయ, నేను ఎక్కడికి వెళ్ళబోతున్నానో నీవు నాకంటే ముందుకు వెళ్తానని చెప్పావు కదయ్యా. నేను నమ్ముతున్నాను ప్రభువా, ధైర్యంగా అడుగు ముందేస్తున్నాను, ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతున్నాను ప్రభువా. నీ వాగ్దానం నమ్మి నేను ముందుకు పోతున్నాను. ప్రియమైన సోదరులారా, అప్పుడు రెండు చివరిగా మాట చదువుకుందాం. 17వ అధ్యాయము, నిర్గమాకాండం 17వ అధ్యాయములో 7వ వచనంలో, అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదన బట్టి యెహోవా మన మధ్యలో లేడని వారు యెహోవాను శోధించిన బట్టి అతడు ఆ చోటికి మస్త్ అనియు మెరీబా అనియు
పేరు పెట్టను. కాబట్టి ఒక స్థలములో, ప్రార్థించినటువంటి స్థలంలో, ప్రార్థించవలసిన స్థలంలో ఏం జరిగింది చెప్పండి? మనం చదువుకున్నాం ఇప్పుడు. వాదన శోధన. వాదన శోధన అంటే మన హృదయంలో ప్రార్థన ఉండాలా, వాదనలు ఉండాలా, శోధనలు ఉండాలా? ఏముండాలమ్మా? ప్రార్థన ఉండాలి. మోషే హృదయంలో ఏముంది? ప్రార్థన ఉన్నది. మన హృదయంలో ఏముండాలా? ప్రార్థన ఉండాలి. వాదన శోధన ఉంటే ఇశ్రాయేలీయులు రాలిపోయినారట. సంఖ్యాకాండంలో చూస్తాం తర్వాత ఆ విషయాన్ని. ఒకానొక సమయంకి వచ్చేటప్పటికి దేవునికి ఎంత కోపం వచ్చిందంటే మరి వాళ్ళ మధ్యలోకి సర్పాలు పంపించేశాడు. ఇశ్రాయేలు మధ్యకి ఎంతమందిలో కాటేసేసి చంపేసింది. మొత్తం వేలాది మంది చనిపోయినారు. అప్పుడు మన మోషే ఇతర సర్పాన్ని ఎత్తాల్సి వచ్చింది వారి కొరకై. కాబట్టి ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి మనము. ప్రభువా, నేను నమ్ముకున్నాను, నేను కూడా ఆత్మీయ ప్రయాణంలో ఉన్నాను, నా కుటుంబం కూడా ఆత్మీయ ప్రయాణంలో ఉన్నది, మా సంఘం కూడా ఆత్మీయ ప్రయాణంలో ఉన్నది. అయితే ఈ మార్గంలో మనకి అనేకమైనటువంటి అవసరాలు మాకు ఉన్నాయి ప్రభువా. ఈ అవసరాలన్నీ మేము తీర్చుకోవాలనుకుంటే వాదన నా హృదయంలో వద్దయ్యా, శోధన నా హృదయంలో వద్దయ్యా, ప్రార్థన నా హృదయంలో వచ్చి ప్రభువా. అప్పుడు ఆ బండలో నుంచి సమృద్ధి అయినటువంటి నీళ్ళు నాకు వస్తాయి, నాకు కావలసినటువంటిది నాకు వస్తుంది. ఆ బండ క్రీస్తే. అందుకని ప్రభు చెప్తూ వచ్చాడు ఏమని? పేతురు నీవు ఏమంటావు? ఈ బండ మీద నా సంఘము కడతాను. చాలామంది అనుకుంటారు తెలియక పేతురు బండ అనుకుంటారు. పేతురు కాదు బండ. పేతురు అంటే రాయి అని అర్థం. బండ అంటే క్రీస్తు. ఈ బండ మీద నా సంఘం కడతానంటే క్రీస్తు మీద దేవుని సంఘం కట్టాలా? క్రీస్తు మీద దేవుని సంఘం కట్టడం అంటే క్రీస్తు యొక్క లక్షణాలతో కట్టబడినదే సంఘం అవుతుంది. కానీ ఎవరి ఇష్టానుసారంగా వారు చేసుకుంటే అది సంఘం కానేరదు. బండ క్రీస్తు అయినప్పుడు క్రీస్తు యొక్క లక్షణాలు ఏంటి? ఆయన ప్రేమ సంఘములో ఉండాలి, ఆయన పరిశుద్ధత సంఘములో ఉండాలి, ఆయన ఓర్పు సంఘములో ఉండాలి, ఆయన శక్తి సంఘములో ఉండాలి, ఆయన త్యాగము సంఘములో ఉండాలి, సమస్తమైన గుణగణాలన్నీ కూడా సంఘములో ఉండాలి. అలాంటి దానిని సంఘం అంటారు. కానీ గుంపులో పెద్ద గుంపులు పెట్టుకొని మా సంఘం అంటే సంఘం కానేరదు. అందుకని బండ మీద నా సంఘము కట్టదను. కాబట్టి ప్రియులారా, మన ప్రభు మనకంటే ముందు బండ రూపంలో ఉంటున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రయాణంలో బండ రూపంలో ఉన్నాడు. మనకు కూడా మన యొక్క ప్రయాణంలో ముందుగానే వెళుతూ ఉంటున్నాడు. ఏ రూపంలో వెళ్ళిపోతాడో మనకు తెలియదు. ఎన్నో సందర్భాల్లో నేను చెప్తూ వచ్చాను. నేను ఎన్నో సందర్భాల్లో కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, కొన్ని స్థలాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు, నేను వెళ్ళాలనుకున్నప్పుడు నాకు తెలియనటువంటి వ్యక్తులు వచ్చి నన్ను తీసుకొని వెళుతూ వచ్చారు. మొన్న కూడా చెప్పారు కదా, చాలా మధ్యాహ్నకాల ఎండలో ఆ యొక్క సెంటర్లో నిలబడిపోయినాను. చాలా ఎండ, మధ్యాహ్నం ఎండ, భయంకరమైనటువంటి ఎండలో నిలబడ్డాను. అక్కడ ఆ యొక్క అదేదో ఉంది అక్కడ ఆ సెంటర్లో నేను నిలబడి ఉన్నాను. చాలా ఆటోలు చూస్తున్నా, ఒక్క ఆటో కూడా మిగిలి రావటం లేదు. నిలవలేకపోతున్నాను, ఎండలో దప్పిక అవుతుంది. ఏం చేయాలో అర్థం కావటంలా. మనసులో ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఎట్లా వెళ్ళాలి? ఇంటి దగ్గరే మరి నడవలేకపోతున్నాను కదా, ఇంత ఎండ మళ్ళా దప్పికైపోతుంది. చిన్న ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఎవరో ఒక యవనస్తులు వచ్చి మీరు ఫలానా డాక్టర్ గారు ఇంటిగా ఉంటారు రండి అని చెప్పేసి కూర్చొని వచ్చేసి తీసుకొని వెళ్ళకుండా విడిచిపెట్టేశారు. అతను ఎవరో నాకు తెలియదు, ఈనాడు నేను చూసినవాడు కాదు. మన దేవుడు మనకంటే ముందుగా ఉంటాడు. మన అనుభవాలు మనకై ఉండాలి, నామకార్థంగా మనం ఉండకూడదు. కాబట్టి ప్రియులారా, ప్రార్థించు. మనం పరీక్షించుకోవాలి. ప్రభువా, ఏదైనా నాలో దోషాలు ఉంటే మన్నించు, నేను శోధిస్తే మన్నించు, నీతో వాదిస్తుంటే మన్నించు. నీకు ఇంటిలో మనం అనుకుంటాం దేవునితో చేయటం లేదనుకుంటున్నా. నీ భర్తతో చేసినా దేవునితో చేసినట్టే, నీ భార్యతో చేసినా దేవునితో చేసినట్టే,
నీ కుటుంబకులు చేసిన దేవునితో చేసినట్టే, సహోదరితో చేసిన దేవునితో చేసినట్టే. కాబట్టి వాటన్నిటిని కూడా మనం ఒప్పేసుకొని రేపు దీని కొరకే సిద్ధపడదాము. మన అవసరం కొరకే ప్రార్థన చేసుకుందాం. రండి ప్రార్థనలకు వెళదాం. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లబోండ యేసు స్తుతింతో ఎల్లను నీవే నాకెల్లడలా వల్ల పడదే వివరింప ఎల్లను నీవే నాకెల్లడలా వల్ల పడదే వివరింప. మనం పరీక్షించుకుందాము. వారం అంతట్లో ఎక్కడ తప్పిపోయినాము, ఎక్కడ ప్రభుతో వాదించామో, ప్రభువును అనుమానించామో, ప్రభువును శోధించామో, ప్రభువును బాధించామో, మాటల ద్వారా కానీ ప్రవర్తన ద్వారా కానీ వాటన్నిటిని ఒప్పేసుకున్నాం. మనం సిద్ధపరచుకుందాం. రేపటి ప్రభు దినము ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలా, పరిశుద్ధ శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. మనం పరిశుద్ధంగా మారాలి. లోకంలో ఉన్నంత కాలం ఏదో ఒక పొరపాటును మనం ఉంటానే ఉంటుంది, ఏదో బలహీనతలు మనం ఉంటానే ఉంటారు. అయితే వాటన్నిటినీ క్షమాపణ కోరుకోవడానికి ప్రభుత్వ సిద్ధపరచుతున్నగా మనకి ఇచ్చాడు. అపవిత్రతో అయోగ్యంగా అందులో మనం పాలు పొందుకుంటే శిక్షకి గురి అయిపోతాం. అలాగ చేయకూడదు. అందుకని మనం పరీక్షించుకున్న మీదట ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు చెప్తూ వస్తాను. వాటి కొరకు మనం ప్రార్థన చేస్తూ వద్దాము. కాబట్టి మనం మొట్టమొదటిగా పరీక్షించుకోవాలి. ప్రభు దగ్గర ఒప్పుకుంటూనే ఏ దోషం మనకు ఉన్నా మన ప్రార్థన ప్రభు దగ్గర చేరదు. దోషాలను ఒప్పుకోవాలి. అప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి. రేపు జరగవలసిన ఆరాధన కొరకే మనం ప్రార్థన చేస్తాము. 2వ మందిర స్థలం కొరకే మనం ప్రార్థన చేస్తాము. దాని కొరకు ఎన్నో కష్టాలు పడుతూనే ఉన్నారు సహోదరులు. వారితో పాటు నేను కూడా పట్టు విడవక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభు కంటే ముందుకు వెళుతున్నాడు అనిపిస్తున్నది. ప్రార్థన చేసుకున్నారు. వీళ్ళు నీ కుటుంబ సమస్యలు ఏమన్నాయో నువ్వు ప్రార్థన చేసుకో. నీ కుటుంబంలో మార్పు లేని భర్త ఉన్నాడా, మార్పు లేని బిడ్డలు ఉన్నారా, వాళ్ళ కొరకే ప్రార్థన చేసుకోవాలి. ఆ తర్వాత సంఘంలో ఉన్న అవసరం చెప్తూ వస్తాను. వాటి కొరకు మీరు ప్రార్థన చేస్తారు. పోయిన వారం ఎవరైతే ప్రార్థనలో చేయలేకపోయినారో వారికి మొదటి అవకాశం ఇస్తాము. ఆ తర్వాత మిగతా వారికి కూడా అవకాశం వస్తుంది. పోయిన వారు ఎవరైతే చేయలేకపోయినారో వారు మొట్టమొదటిగా ప్రార్థించండి. తర్వాత మిగతా వారు ప్రార్థిస్తారు. చెప్పిన విషయాల కొరకే ప్రార్థించండి. ప్రార్థించండి. పోయిన వారు ఎవరైతే చేయలేదో ఎవరు ప్రార్థించలేదో పోయిన వారం వారు ప్రార్థించండి.
సహాయం చేయండి. సమయానికి వస్తాను కనుక సహాయం చేయాలి. మీకు ఆధారపడుతున్న ప్రాణిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి వేడుకొని ప్రార్థించుకుంటున్నాను. పరలోకపు తండ్రి. పరిశుద్ధ ఘనమైన నామములో వందనాలు స్తోత్రాలు జ్ఞాపకం చేస్తున్న ప్రభావ సంఘ ప్రార్థనలో నన్ను చేర్చిన మీకు స్థుతిస్తున్నాం తండ్రి. దేవ మీ యొక్క వాక్యం ద్వారా మాట్లాడి తండ్రి దేవ మీరు ఇచ్చిన హెచ్చరికను బట్టి స్థుతిస్తూ కనిపిస్తున్నాను తండ్రి. దేవ నా జీవితంలో తండ్రి నేను కూడా ప్రభావ అదే ఇజ్రాయెల్ ప్రజల వలె అన్ని జనుల వలె తండ్రి దేవ నేను శోధిస్తూ తండ్రి వాదిస్తూ తండ్రి నా జీవితం అనేక సార్లు దుఃఖపరిచిన వాడిని ప్రభావ. అవును తండ్రి దేవా నేను కూడా తండ్రి ఐగుప్తు నుంచి విడిచిపెట్టబడినప్పుడు కూడా తండ్రి దేవా ఆయా సమయాల్లో పరిస్థితులు బట్టి తండ్రి నేను కూడా మేము శోధిస్తూ వచ్చాను ప్రభావ. అయితే మళ్ళీ క్షమించండి అయ్యా. ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన ఈ ముఖ్యమైనటువంటి అవసరం కొరకు దేవా ఈ కుదురు కొరకు తండ్రి దేవా మేము శోధిస్తూ వచ్చాను దేవా. భౌతికంగా తండ్రి దేవా మాటల ద్వారా తలంపుల ద్వారా తండ్రి ఆలోచనల ద్వారా తండ్రి దేవా అనేక సార్లు నేను కూడా తండ్రి దేవా నిజంలోనే నడుచుకుంటూ వచ్చిన నా యొక్క అపరాధ దోషాన్ని బట్టి మళ్ళీ క్షమించమని వేడుకుంటున్నాను ప్రభా. నేను జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి నా ఈ బలహీనతల నుంచి తండ్రి నన్ను విడిపించి లేవనెత్తను ప్రభా. నేను ప్రార్థన చేయనప్పుడు తండ్రి దేవా నా సొంత జ్ఞానము లౌకిక జ్ఞానాన్ని చాలా ప్రభా మోసే వంటి ప్రార్థన చూసేవాడిగాను తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకొని బలపరచమని వేడుకున్నాను ప్రభావ. సహాయపడానికి చూపించండి అయ్యా. జ్ఞాపకం చేసుకొని పరిస్థితులు అనేకం వచ్చినప్పుడు కూడా తండ్రి వాటి వైపు కాక తండ్రి ఆయా పరిస్థితుల్లో కూడా తండ్రి మీ వైపు చూస్తూ నాకు ముందుగా నడిచేవాడు ఉన్నావని నాకంటే ముందుగా ఉంటావని అనేటువంటి విశ్వాసం నిరీక్షణ కలిగిన వాడే తండ్రి దేవా. నేను తండ్రి ఈ శోధనను జయించినట్టుగా మీరే సహాయపడుతున్నామని వేడుకుంటున్నాను తండ్రి. చూపి సహాయం చేయి. భౌతికంగా వచ్చేటువంటి శరీరంగా వచ్చేటువంటి అనేక శోధనల ప్రభావం వాటిలో తండ్రి నేను తొట్టిల్లిపోతున్నాను ప్రభావ. తొట్టిల్లకుండా ఉండాలనేటువంటి ప్రయత్నాలలో తండ్రి నేను అనేక సార్లు తొట్టిల్లిపోతున్నాను ప్రభావ. నన్ను క్షమించండి దేవా తండ్రి. నా యొక్క సొంత శక్తితో నేను దాన్ని జయించలేను కనుక ప్రభావ మీ సహాయాన్ని వేడుకుంటున్నాను ప్రభావ. మీరు నాకు దయచేయమని వేడుకుంటున్న యొక్క శక్తితో మీ యొక్క ఆత్మతోనే దాన్ని నన్ను నడిపిస్తున్నామని వేడుకుంటున్నాను ప్రభావ. సహాయపడడానికి చూపించండి. దయలో జ్ఞాపకం చేసుకోమని వేడుకున్న ఆ రీతిగా తండ్రి దేవా మీ యొక్క కోరేకులు తండ్రి నేను కూడా సమీపించేవాడిగా తండ్రి నా ఎడల మీకు కలిగినటువంటి యొక్క గొప్ప ఉద్దేశము తండ్రి నా కొరకు మీరు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క తండ్రి ఆ దేవునికరమైనటువంటి ఆశీర్వాదాలు తప్పు తండ్రి నేను కూడా ఎదురు చూసేవాడిగా తండ్రి దేవా. నన్ను కూడా ఆ యొక్క ఒరేవు నడిపిస్తూ రమ్మని వేడుకుంటున్నాను ప్రభావ. దైవ జ్ఞాపకం చేసుకోవడానికి మీ ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క బండలోని నీరుని నేను కూడా తాగేవాడిగాను తండ్రి. సంపూర్ణంగా తండ్రి ఆ యొక్క తృప్తి పొందేవాడిగాను తండ్రి. నన్ను బలపరుస్తున్నామని వేడుకుంటున్నాను ప్రభావ. సహాయపడడానికి చూపించండి అయ్యా. ఏదో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను అనేక సార్లు తండ్రి దేవా. మీరు హెచ్చరికలు ఇస్తున్నప్పుడు కూడా తండ్రి నేను వాటిని నిర్లక్ష్య పెడుతూ నా యొక్క భౌతికమైనటువంటి ఆలోచనలతో ఉంటున్నటువంటి నా యొక్క ఈ యొక్క అజ్ఞానాన్ని బట్టి ఉదయింపుని బట్టి మన్నించమని వేడుకుంటున్నాను ప్రభావ. దేవనెత్తండి సహాయపడండి ప్రభావ. చూపించండి. మీ దయలో జ్ఞాపకం చేసుకుని బలపరచమని వేడుకుంటున్నాను అయ్యా. చూపించండి. అదే రీతిగా తండ్రి నన్ను నా కుటుంబాన్ని కూడా బలపరచాలి ప్రభావ. చూపించండి అయ్యా. తండ్రి మీ యొక్క సన్నిధిలో తండ్రి మీ యొక్క సన్నులో తండ్రి మేము కూడా చేర్చబడి దేవా తండ్రి మీకు అంగీకారమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నట్టుగా మమ్మల్ని బలపరుస్తున్నామని వేడుకుంటున్నాను ప్రభావ. చూపి సహాయం చేయండి అయ్యా. ఏదో జ్ఞాపకం చేసుకోవడానికి ఈ భౌతికమైనటువంటి ఆశలు ఆలోచన కాదు ప్రభావ. మమ్మల్ని ఇంకా ఐగుప్తు స్వభావం వెంటాడుతుండగా తండ్రి దాని నుంచి సంపూర్ణంగా విడుదల పొందినట్టుగా మీరే సహాయపడమని వేడుకుంటున్నాం. మీరు మా యొక్క కలిగి ఉన్నటువంటి యొక్క గొప్ప ప్రణాళికను తండ్రి మేము గుర్తిరిగిన వారే నమ్మకంగా తండ్రి విశ్వాసంగా జీవించినట్టుగా మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాను. ఆ రీతిగా తండ్రి సంఘంలో ఉన్నటువంటి దేవా బిడ్డలు తండ్రి దేవా సహోదరులు తండ్రి నమ్మకంగా
తండ్రి మీ యొక్క సంఘానికి రాగలుగుతున్నారు ప్రభా. తండ్రి సహోదరులు అయితే రాలేకపోతున్నారు ప్రభా. వారిని కూడా మీరు దర్శించండి ప్రభా. మీరే వారిని తండ్రి దేవా ప్రేరేపించండి ప్రభా. కుటుంబాలుగా తండ్రి మీ యొక్క సన్నిధిలో కలపడినట్టుగా మీ యొక్క గొప్ప కార్యం జరిగిస్తున్నామని వేడుకుంటున్నాం ప్రభా. సహాయపడడానికి చూపించండి. అదే రీతిగా తండ్రి ఈ దినంలో చేయవలసినటువంటి సువార్త పరిచర్యను దాన్ని నూతనంగా జీవించినటువంటి గృహ దర్శనాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటావా. ఎవరెవరినైతే దాన్ని దర్శించి మాట్లాడుతూ సువార్త చెప్తూ వస్తున్నారో వారిని కూడా తండ్రి మీరు ప్రేరేపించండి, మీ సన్నిధిని నడిపించండి ప్రభావ. మీ యొక్క ఆత్మ సారథ్యంలో తండ్రి దేవా మీరే ప్రేరేపించి నడిపించమని వేడుకున్న వారికి ఉన్నటువంటి కట్టులు బంధకాలన్నీ నుంచి విడిపించండి ప్రభావ. దయలో జ్ఞాపకం చేసుకున్న ప్రభావ తండ్రి దేవా ఈ దయలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి బంధకాలన్నీ విడుదల పొంది తండ్రి మీ యొక్క సన్నిధిని ఆపేక్షించి వచ్చేవారిగాను తండ్రి విన్న మాటను తండ్రి దేవా వారు స్థిరపరచబడినట్లుగాను తండ్రి మీరే బలపరచమని వేడుకుంటున్నాం ప్రభావ. సహాయపడడానికి చూపించండి అయ్యా. ఇద్దరు జ్ఞాపకం చేసుకుని తండ్రి చేయబడినటువంటి పరిచర్యను తండ్రి మీరు వైపు భజంపు చేసి తండ్రి దేవా మీ విడలో తండ్రి మీ యొక్క మందిరావరణంలోకి వచ్చినట్లుగా మీరే ప్రేరేపించి నడిపించమని వేడుకున్నారు. ఆ రీతిగా తండ్రి సగం ఉన్నటువంటి అవసరం మందిరం స్థలం విషయంలో మీరు సహాయపడమని వేడుకున్నాను ప్రభావ. చేస్తున్న ప్రయత్నాలు అనేకం ఉండే ప్రభావ. వాటి అన్నింటిలో తండ్రి దేవా మీరు నిర్ణయించిన సమయం నిర్ణయించినటువంటి రీతిగా తండ్రి దేవా మా మధ్యన తండ్రి మీ యొక్క మందిరాన్ని నిలవబెట్టమని వేడుకుంటున్నాను తండ్రి. సహాయపడడానికి మీరు చూపించండి అయ్యా. నేను జ్ఞాపకం చేసుకోనండి ఇప్పుడు గొప్ప స్థితిస్తూ కనపరుస్తున్నాను తండ్రి. ఆ రీతిగా తండ్రి దేవా ఆ యొక్క ప్రతి దోషం అపరాధాలను మళ్ళీ క్షమించండి. ఈ వారం అంతా ప్రభావ నేను అనేక సార్లు తండ్రి దేవా మీ యొక్క విధంగా నేను నిలవలేకపోతున్నాను ప్రభావ. దయతో మళ్ళీ క్షమించండి తండ్రి దేవా. మీ నామాన్ని గర్భపరిచే రీతిగా తండ్రి మీ యొక్క సారూప్యం లేనివాడిగా ఉన్నటువంటి నా అవిధేయతను మన్నించమని వేడుకుంటున్నాను ప్రభావ. కూర్చొని సహాయం చేయండి దేవా. నా వాక్యం గురించి విడిపించి తండ్రి దేవా నన్ను సిద్ధపరచమని వేడుకుంటున్నాను తండ్రి. సహాయపడండి. రేపు ప్రభుత్వం కూడా కావాల్సినటువంటి సిద్ధపాటు దయచేయండి. అయోగ్య అపాత్రులు ప్రభావ తండ్రి మీరే నన్ను జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ కృపను బట్టి యోగ్యతగా ఎంచుకున్నామని వేడుకుంటున్నాను. ఆరాధనను వలన తండ్రి యోగ్యమైన రీతిగా తండ్రి మిమ్మల్ని సమీపించినట్టుగా నన్ను సిద్ధపరచండి. నేను ఎక్కడైతే తండ్రి మీ ఎదుట తండ్రి ఒప్పించబడుతున్నాను దేవా సంధించబడుతున్నాను తండ్రి దేవా తండ్రి వాటి విషయంలో తండ్రి ఒప్పుకొని విడిచిపెట్టినట్టుగా మీరే సహాయపడుతున్నామని వేడుకుంటున్నాను ప్రభావ. చూపి సహాయం ఇదైన బట్టి జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ జ్ఞాపకం గురించి మంచి సమయాన్ని బట్టి స్థుతిస్తూ కనుక మా ప్రభువును రక్షకుని నేను స్థుతించి నామంలో స్థుతించి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధమైన తండ్రి మిమ్మల్ని తండ్రి ఒక మంది మీరే మాతో మాట్లాడుతూ దాన్ని బట్టి మీకు ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామం ఉన్నట్టు తండ్రి నీకు వేలాది ఆశీర్వాదాలు చూపించుకున్నాం తండ్రి. మమ్మల్ని విధిగా ప్రేమించారు. మీ కృపలో భద్రపరిచినందుకు వేలాది వందనాలైనా ప్రభావ. జ్ఞాపకాల సన్నిధిలో కుటుంబంగా ప్రభావ మరి ప్రార్థన పూర్తి మమ్మల్ని నడిపించినందుకు ప్రభావం చేయించుకున్నాం తండ్రి. ప్రభావాన్ని దాచుకుని మాట్లాడిన ప్రతి ఒక్క లేఖనాన్ని బట్టి కొందరు చూపించుకున్నాం తండ్రి. ప్రభావ నా జీవితంలో కాలంలో ప్రభావ ఎన్నోసార్లు ప్రభావ నేను దుఃఖపెట్టిన వాడిని ప్రభావ నేను ఆయాసపెట్టిన వాడిని తండ్రి. ప్రభావ నేను కాడ ప్రభావ మరి ఎన్నోసార్లు ప్రభావ మరి నియమాలు కూడుకున్న ప్రభావ నేను పోగొట్టుకున్నాను తండ్రి. నీ సన్నిధిని కాడ పోగొట్టుకున్నాను తండ్రి. ప్రభావ మరి నీకు చిత్తం తెలియకుండా ప్రభావ ఎన్నో చోట్ల ప్రభావ తిరగడానికి కోసం తీసుకుంటూ ప్రభావ మరి నేను నా సొంత కార్యములు చేసుకుంటూ ప్రభావ నేను ఇంకా ఉన్నాను తండ్రి. ప్రభావ నన్ను మన్నించిన క్షమించండి ప్రభా. నేను కాడ ప్రభావ దుఃఖ పెట్టానైనా క్షమించుకున్నానైనా ప్రభా. మా పితరులు వలె ప్రభావ మేము ప్రార్థించలేకపోయాం తండ్రి. ప్రభా మా పితరులైన అబ్రహాం మరియు లక్ష్మణ్ గారు ప్రభా ఎలా ప్రార్థన చేశారో ప్రభా ఆ ప్రభువులో మమ్మల్ని కూడా నడిపించండి అయినా ప్రభా. ఎన్నోసార్లు ప్రభా నేను పడిపోతూ వచ్చాను తండ్రి. ప్రభా ఈ సన్నిధిని పోగొట్టుకుంటూ వచ్చాను తండ్రి. ప్రభా శాపం చెప్తూ ప్రభా మరి లోకానుసారంగా ప్రభా నా సొంత కార్యాలను ప్రభా నా సొంత పనుల్లో ప్రభా నేను ముందుకు వచ్చాను తండ్రి. నన్ను మన్నించండి, క్షమించండి అయినా వారు ఒకటి ప్రభా నా చూపులు నా ఆలోచనలు నా తలంపులు ప్రభా మరి మీ స్వామిని పరచలేకపోయాను తండ్రి. నన్ను క్షమించండి అయినా నా చూపుల ద్వారా ఎక్కడైనా తప్పిపోయి ఉన్న ప్రభా నా మాటల ద్వారా ఎక్కడైనా తప్పిపోయి ఉన్న ప్రభా
ప్రభా నన్ను క్షమించండి, మరణించండి నాయన. ఈ లోకంలో ప్రభా నేత్రాశులు ప్రభా శరీరాశులు జీవితున్నాము. ఈ మూడింటిని ప్రభా జయించే ఆ ఆత్మను మాకు అందిస్తూ రమ్మని వేడుకొచ్చినాను ఆయన. సహాయం చేయండి ఆయన, చూపించండి. అలాగే ప్రభా నాకు ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి మీకు వందనాలు సూత్రాలు ప్రభా. నా బిడ్డల ఏదైనా కాదు ప్రభా, మరి చిన్నతనంలోనే ప్రభు వారిని మీకు అప్పచెప్తున్నాను తండ్రి. సహాయం చేయండి నాయన. రక్షణ తీసుకున్న నా కూతురు గారి జ్ఞాపకం చేసుకోండి. తనని ప్రభా హృదయంలో ప్రభా మరి వాక్యాన్ని ఉంచుకుని ప్రభా ఆరాధించి గుంపులో ప్రభా ప్రార్థన చేసే గుంపులో తన ఉంచుతూ రమ్మని వేడుకుంటున్నాను. వారి చదువు విషయంలో తోడే ఉండేదైనా సహాయం చేయండి, చూపించండి. అలాగే నా మనను నా భార్యని జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ అందరి విశ్వాసంగా ప్రభా మీకు ప్రభా ఇష్టానుసారంగా జీవించడానికి సహాయం చేయండి నాయన. అతగారి జ్ఞాపకం చేసుకొని తనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. అలాగే నా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుని ప్రభా వారికి కూడా ప్రభా నిజమైన దేవుడు తెలుసుకుని ప్రభా నీ సన్నిధిలో ప్రభా వారిని నిలబెట్టాలని ఆశపడుతున్నాను తండ్రి. సహాయం చేయండి, చూపించండి. సహోదరుని గారు నా సహోదరుని గారిని జ్ఞాపకం చేసుకుని నాయన. తను గారు ప్రభా నీ సన్నిధి నుంచి నడిపించాలని ప్రభా ప్రార్థన చేస్తున్నా. సహాయం చేయండి నాయన, చూపించండి. అలాగే ప్రభా రేపు పరిశుద్ధ దినము పండుగ దినం తండ్రి. నీ సన్నిధి ప్రభా మేము సదాకాలం అందరం కలిసి రావడానికి ప్రభా కుటుంబాలుగా రావడానికి ప్రభా సహాయం చేయండి ఆయన, చూపించండి. ప్రభా మరి బ్రదర్స్ని జ్ఞాపకం చేసుకోండి. వారి కూడా ప్రభా మరి మీ సన్నిధి రావడానికి సహాయం చేయండి. సిస్టర్స్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధి రావడానికి జ్ఞాపకం చేసుకోండి ఆయన. అలాగే ప్రభా యవనస్తుని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మరి మీ సన్నిధి రావడానికి సహాయం చేయండి. ప్రభా నీ దాసుడు ప్రభా మరి చేస్తున్న పరిచర్యలో ప్రభా మరి ఎక్కడెక్కడ ప్రభావ మేము ఇతరాలు చెందాము ప్రభావ వాటిని పాలించడానికి సహాయం చేయండి ఆయన, చూపించండి తండ్రి. అలాగే ఆత్మీయంగా ప్రభావ వారందరూ ప్రభావ మరి అపోస్తులు గోడ రొట్టె విరుచుట సావాసము మరి హెబ్రోన్ సావాసంలో మరి ముందుకు ప్రభావ మరి సిద్ధపడి రావడానికి సహాయం చేయండి ఆయన, చూపించండి తండ్రి. అలాగే ప్రభావ ఆత్మీయ తల్లిదండ్రులు గారి జ్ఞాపకం చేసుకుని వారికి మంచి ఆరోగ్యంగా ఉంటున్నాయన. ఆత్మను పిలిచి గారి జ్ఞాపకం చేసుకుని నాయన. వారికి మంచి ఆరోగ్యంగా ఉంటుందండి ప్రభా. నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా స్థిరత్వంతో ప్రభా నీ సన్నిధిలో ప్రభా మరి మంచి తరంతో ఉండుటకు ప్రభా విశ్వాసంతో ఉండుటకు ప్రభా నాకు ఆత్మను అందిస్తూ రమ్మని నా ప్రభు నా రక్షకుడైన యేసుక్రీస్తు నామం స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముతో పొందుకుని వేడుకుంటున్నాను తండ్రి. ప్రేమల మా పరలో తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి మా ప్రభుత్వ వారికి కూడా ప్రార్థన కొరకాయి మీరు ఇచ్చిన మంచి మా ప్రభా సమయాన్ని బట్టి ఉన్న స్తోత్రాలు. తండ్రి మీరు మాట్లాడిన మాటలను బట్టి ఉన్న స్తోత్రాలు. ప్రేమల మాపలో తండ్రి ఆనాడు ఇశ్రాయేలు యొక్క మా ప్రభా ప్రయాణంలో అనేకమైనటువంటి అవసరతలో మీరు ఎలాగైతే తీరుస్తూ వచ్చారో ప్రభా మా విషయంలో ఇక్కడికి వచ్చిన బిడ్డల యొక్క కుటుంబాల విషయాల్లో మీరు మా ప్రభావితంగా ప్రత్యక్షమై మా ప్రభావాన్ని పెట్టుకున్న మరొక ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా మా ప్రభావి సహాయం మీరు అందిస్తున్నామని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేమల మాపలో తండ్రి మార్గ మధ్యలో మా ప్రభా మా తండ్రి మా దేవ బండ రూపంలో ప్రత్యక్షమయ్యారు. సమృద్ధి అయిన నీరు ఇచ్చారు. అలాగే మీ చిత్తమైతే ఈ సంఘానికి సమృద్ధి అయిన వాక్యం దయచేస్తారండి. ఆ వాక్యం ద్వారా ఆదరిస్తారండి. ఆ వాక్యం ద్వారా పరిశుద్ధపరుస్తారండి. ఆ వాక్యం ద్వారా అభివృద్ధి కలిగి చేస్తారండి. ఆ వాక్యం ద్వారా ఆదరిస్తారండి. ఆ వాక్యం ద్వారా బలపరుస్తామని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేమల మాపలో తండ్రి జింగళ మా దేవ నమ్మకం ప్రభావాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అట్లా మా ప్రభా మా దేవ మా తండ్రి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. రేపటి దిన మా ప్రభా జరగవలసినటువంటి ఆరాధన కొరకై ప్రభా ప్రార్థిస్తుండగా తండ్రి మీరే సాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభా ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా తన బ్రదర్ కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. బేబీని బ్యూలాన్ని జ్ఞాపకం చేసుకోనండి. వారిని కూడా నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ప్రేమల మాపలో తండ్రి మరి తేజాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి. అక్కడ మా ప్రభా మరి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. దాని విషయంలో మేము చిత్తాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ప్రేమల మాపలో తండ్రి నమ్మకాన్ని మా దేవ నీకు అంతరాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆర్థిక సభలు అన్నిల కొరకై అమ్మాయి రత్న కొరకై బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా సిద్ధపడి స్థితికాలు వచ్చేదానికి సహాయం చేస్తున్నామని వేడుకుంటున్నాం. ప్రభా మా తండ్రి పాప దౌర ప్రాంతం ఉంటున్నది అప్పుడే కావాల్సిన సాయంత్రం పాడు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ప్రేమల మాపలో తండ్రి నమ్మకాన్ని దేవ ఆర్థిగా మా ప్రభా సౌడు ఒకళ్ళ ప్రిస్కిల్లా వాళ్ళ అమ్మగారు ఇద్దరు బిడ్డల కొరకై ప్రార్థిస్తుంటున్నాం. వారు కూడా పనులు ముగించుకొని మీ సన్నిధికి వచ్చేదాని కొరకై మీరే సహకరించిగా ప్రార్థిస్తుంటున్నాం. మోహనత్రి మా దేవ వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం కొరకై ప్రార్థిస్తుంటున్నాం.
మంచి ఆరోగ్యం దయచేసి రావాల్సిందిగా వేడుకుంటున్నాం ప్రభా. ఆ రీతిగా సోదరుడు మా ప్రభా పుస్తకాలు పట్టిన స్తోత్రాలు మా సునీత బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం. బాప్తిస్తున్న బిడ్డలు మీరు బలపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. వారు కూడా సకాలంలోకి వచ్చి ఆరాధనలో పాల్పొంది యథానికి చూపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ రీతిగా మా తండ్రి సార్ ప్రవీణ్ కొరకై ప్రార్థిస్తుంటున్నాం. అమ్మ విజయ్ కొరకై బిడ్డల కొరకై ప్రార్థిస్తుండగా మా తండ్రి వాళ్ళ అమ్మగారు రాయలమ్మ గారి కొరకై ప్రార్థిస్తుంటున్నాం. దాని తండ్రి మా ప్రవంతే కాకుండా వినోద్ కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం. వారి కుటుంబాలుగా వచ్చి ప్రభా సంఘములో మా తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా వారు బలపరచబడడానికి మా ప్రభు అన్ని విధాలుగా మార్గంలో మా తండ్రి నడిచేదాని కొరకై మీరు వారికి సహాయపడవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. ఆ రీతిగా మా తల్లిలో తిమోతి కొరకై వాళ్ళ నాన్నగారు అబ్రహాం గారు మా తల్లి విషారా కొరకై ప్రార్థిస్తుంటున్నాం. వారిని బలపరచండి, వారిని నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బాప్తిస్తాలు తీసుకున్నారు, వెలువడిపోకుండా సహాయపరచునిగా వేడుకుంటున్నాం ప్రభా. ప్రేమల మాపలో తండ్రి జింగల మా దేవ నమ్మకని ప్రభావాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ రీతిగా మా తండ్రి చేసాడు జక్రియా కొరకై ప్రార్థిస్తుంటున్నాం. మనకు కావాల్సిన ఆరోగ్యం దయచేసిన సన్నిధిని సకాలంలో మేము నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యేసు బాబుని కూడా జ్ఞాపకం చేసుకునండి. మా ప్రభుని వారు రాలేకపోయినాడు, తన బలపరచండి, ఆరోగ్యాన్ని ఉంచండి అని కూడా నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ప్రేమల మాపలో తండ్రి జింగల మా దేవ సౌరు జాషువా కుటుంబం కొరకై ప్రార్థిస్తుంటున్నాను. తండ్రి బలహీనైపోతుంటున్నారు, వారిని కూడా బలపరుస్తుంది సరే నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ప్రేమల మాపలో తండ్రి జింగల మా దేవ నమ్మకం మా ప్రభావానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వెనక వాచ్మ్యాన్ వాళ్ళ యొక్క భార్య మా తండ్రి మా ప్రభుని వారాలు వస్తుంటున్నారు, వారి బలపరచని నూతనంగా మీ సరే నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ప్రేమల మాపలో తండ్రి జింగల మా దేవ పార్థమ కొరకై ప్రార్థిస్తున్నాం. తను కూడా కొంత అనారోగ్యంగా బాధపడుతుంటున్నది. మా ప్రభా కావాల్సిన ఆరోగ్యం తెచ్చమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ చక్క చేయమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. నమ్మదగిన దేవుడు మీ నమ్మకత్వాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఆ రీతిగా మా సహోదరి మా ప్రభా మా తండ్రి మా ప్రభు అభివృద్ధి కొరకై ప్రార్థిస్తుంటున్నాం. బిడ్డలిద్దరి కొరకై ప్రార్థిస్తుంటున్నాం. వారు కూడా సిద్ధపడి మీ సన్నిధికి వచ్చే దాని కొరకై అన్ని విధాలుగా సహాయపడుతురండి. అంత మాత్రమే కాకుండా దూర ప్రాంతంలో ఇద్దరు బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఆ బిడ్డ మీరు తోడైండి సహాయపడుతుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ప్రేమల మాటలో తండ్రి నమ్మకం దేవారీతిగా అమ్మాయి కళ్యాణి కొరకై ప్రార్థన చేస్తుంటున్నాను. వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం కొరకై ప్రార్థిస్తుంటున్నాను. శ్రీలంక యొక్క మార్పు కొరకై మా ప్రభా మా తండ్రి మరి ప్రదీప్ తిమోతి తన యొక్క మా తండ్రి మా ప్రభా తీసుకున్నాడు, తను కూడా బలపరచరావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా. ప్రేమల మాపలో తండ్రి జింగల మా దేవ నమ్మకాన్ని ప్రభావాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా విజయలక్ష్మి కొరకై ప్రార్థిస్తున్నాను. తక్కువైన గొడవలే ఉన్నారు, కానీ ఎక్కడ ఉన్నప్పుడు కూడా మీరు నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా. ఆ రీతిగా తండ్రి మీరే కరుణించండి, కటాక్షించండి, ఇతర కార్యం నెరవేర్చమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ఇతర బిడ్డల కుమారులు ఉన్నారు, తల్లి మార్గం నడిచడానికి సహాయం చేయండి. తనకు కూడా శరీరంలో కొంత బలహీనత ఉంటున్నది, ఆ బలహీనత కూడా తొలగించి ఆరోగ్యం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా. ప్రేమల మాపలో తండ్రి జింగల మా దేవ ఆ రీతిగా సహోదరి మా ప్రభా కరుణమని జ్ఞాపకం చేసుకోనండి. తన యొక్క కుమార్తె కొన్ని మా ప్రభు ఇబ్బందులు ఉంటున్నారు, కుటుంబం యొక్క పరిస్థితిని బట్టి ప్రభా వారికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ అమ్మగారికి అవసరం ఆరోగ్యం దయచేసి వారికి కూడా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రేమల మాపలో తండ్రి జింగల మా దేవ ఆ రీతిగా మా సహోదరి దౌర్కమును బట్టి అందరూ స్తోత్రాలు అని భర్త యొక్క మార్పు కొరకై ప్రార్థిస్తుంటున్నాను. బిడ్డల యొక్క మా ప్రభు బిడ్డల్లో రక్షణ కార్యం మీరు లోతుగా జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాను. పాపను దీవించి ఆశీర్వదించండి. కానీ మా ప్రభా జాబ్ కొరకై లేక మా ప్రభా మా తన కోచింగ్ కొరకై మా ప్రభు ట్రై చేస్తుండగా బిడ్డకు మీరు తోడయండి, మీరే సహాయపరుస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ఈ రీతిగా మా తండ్రి వచ్చిన బిడ్డలు అందరూ బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను, విధానాలు చెప్పుకుంటున్నాను ప్రభా. ఆ రీతిగా మా తండ్రి మా ప్రభా తండ్రి మా ప్రభా మరోసారి మీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటుండగా మీరే తోడండి సాకుని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. తండ్రి మా ప్రభా సహోదరి పద్మా గారి కొరకై ప్రార్థిస్తుంటున్నాను. తనను కూడా నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. ఆ రీతిగా కోడి సినిమా కొరకై మా తండ్రి మా ప్రభా సహోదరి మా తండ్రి మా ప్రభు రీతిగా మా తండ్రి మా ప్రభా శోభాదేవి గారి కొరకై ప్రార్థిస్తుండగా సహాయం చేస్తున్నామని వేడుకుంటున్నాను. విధాల కార్యం నెరవేరుస్తున్నామని ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా. కోడి సినిమా మా తండ్రి మా దేవి ఇంకా కొంతమంది నూతనమైన వ్యక్తులు ఉంటున్నారు, వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. సహోదరి మా ప్రభా మా తండ్రి
మా ప్రభా శాంతి తన కుటుంబం కొరకై ప్రార్థిస్తుంటున్నాను. మా ప్రభా రావాలనుకుంటున్నా కానీ ఆటంకాలు బట్టి రాలేకపోతుంది అని కూడా నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా ప్రేగల మా ప్రభు తండ్రి, జిగల మా దేవ, నమ్మకం మా ప్రభా నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆ రీతిగా మా తండ్రి మా ప్రభా మోసస్ కుటుంబాన్ని కూడా దర్శించిన వారిని కూడా నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా మౌనతులు మా తండ్రి నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆ రీతిగా కోడిపాడు ఉన్నటువంటి అసలు లక్ష్మిని కూడా జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని దర్శించాము. వాళ్ళు కూడా కార్యం జరిపించి వారిని కూడా నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఆ రీతిగా సోదరి కృష్ణవేణి జ్ఞాపకం చేసుకోనండి. ఆ కుటుంబాన్ని కూడా దర్శించి వారి కొరకే ప్రార్థించి వచ్చాము. వాళ్ళ నాన్నగారికి కూడా వాక్యం చెప్పాను. ప్రభా వాళ్ళ భర్తలు కూడా మీ కార్యం జరిగించాను. ప్రభా వాళ్ళందరూ కూడా మీ సన్నిధికి వచ్చేదానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. ఆ రీతిగా వాడి తన యొక్క భర్త అప్పారావు బిడ్డల కొరకై ప్రార్థిస్తుంటున్నాను. వారిని కూడా మీరు నడిపిస్తురావాల్సిందిగా వేడుకుంటున్నాను. ప్రభా ప్రేమల మాకులో తండ్రి, జింగల మా దేవ, నమ్మకం ప్రభా వైద్యులేమో తన బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాను. గాంధీలో మీ మార్పు కలుగు చేయమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా నాయన సహాయపడుతున్నామని వేడుకుంటున్నాను. ఆర్థిక పావని కుటుంబం, జీవన కుటుంబాన్ని, దీవెన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. మన ఆటంకాలు మా బట్టి మా ప్రభు బలహీనైపోతుంటున్నారు. వారి బలపరిచి మీ సరిగ్గా నడిపిస్తురావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా వారే కాకుండా కొంతమంది మా తండ్రి ఎవరి బిడ్డలు కూడా వస్తూ ఉంటున్నారు. నూతనంగా ఆ బిడ్డలు కూడా మీరు బలపరుస్తురావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ముంతాజు కొరకై తన భర్త యొక్క మార్పు కొరకై ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా తను కూడా శక్తి వస్తున్నది, ఆటంకం లేకుండా నిజానికి వచ్చేదాని కొరకై సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ప్రేగల మాకులో తండ్రి, జింగల మా దేవ, నమ్మకం మా ప్రభావాన్ని వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. ఈ రీతిగా సంఘాన్ని నానాటికి అభివృద్ధి చేస్తున్నారు. ప్రభా మరి సంఘంలో స్థలం కావాలి, దాని కొరకై మా ప్రభు ఈరోజు కూడా మాట్లాడుతూ వచ్చాను. నిన్న కూడా వెళ్ళి తిరుగుతూ వచ్చాను. దాని తండ్రి మా ప్రభా మా దేవ, మరి ఏది మెచ్చుతామో ఏది దాని ఏర్పాటు కొన్ని స్థలాలు చక్కగానే ఉంటున్నాయి. ఇరువురు వారు ఆటంకాలు పరుస్తుంటున్నారు. ప్రభా మరొకసారి మీ దయ హస్తాల ద్వారా మాకు ముందుగా వెళ్ళి మార్గాలు సరళం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా నాయన సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఈ రీతిగా ప్రభా ఇంకా సంఘంలో నూతన వ్యక్తులు చేరుస్తారని బలపరుస్తారని ప్రార్థిస్తున్నాం. ప్రభా శైలజ తన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోరండి. ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు కూడా ప్రార్థిస్తుంటున్నాను. వారి కౌశల శాంతి పాడుదయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మా తండ్రి ఆ రీతిగా దయమణి కొరకై ప్రార్థిస్తుంటున్నాను. తన యొక్క ప్రయాణం కొరకు సిద్ధపడుతుంటుండగా వారి కుటుంబానికి క్షేమకరంగా నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా ఆ రీతిగా మా తండ్రి మా ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాండి. మా తండ్రి పద్మా కొరకై ప్రార్థిస్తున్నాను. తన భర్తను మా ప్రభా మార్పు కొరకై ప్రార్థిస్తుండగా సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా ఇల్లు మారుతుంటుండగా నిశ్చితమైతే ప్రభా మా తండ్రి సోమవారం అక్కడ జరిగించవలసిన పరిచయం కూడా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ఈ రీతిగా మా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోరండి. విధాల కొరకై విధాల ఆత్మ కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రభా ఆ రీతిగా తండ్రి మా ప్రభా వడ్డీ చెరుకూరులో జరగవలసిన పరిచర్య వారందరూ కూడా మా ప్రభా ఎంతో ఆశతోటి ప్రభా రేపు మీటింగ్ పెట్టుకుంటున్నారు. అనేకలు ఆహ్వానిస్తుంటున్నారు. ప్రభా మా తండ్రి జరగవలసిన కార్యక్రమం కొరకై వారు ప్రార్థించి మరి మా తండ్రి మా ప్రభా మీ దాసులు పిలుస్తుంటున్నారు. మరి అక్కడ కార్యక్రమం జరగాలంటే నాకు ముందుగా మీరు వెళ్ళాలి, అక్కడ కార్యక్రమం జరిగించి తిరిగి రావాలి. ఉదయకాలం ఆ కార్యక్రమం అంతా జరిగించేదానికి తిరిగి ఆరాధన లోపల మా ప్రభు వచ్చేదాని కొరకై సహాయం చేయండి. లేదా మా ప్రభా మీ కృపను బట్టి సంపూర్ణమైన సహాయం దయచేయమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా ప్రేమల మా తండ్రి బాబుని కూడా సకాలంలో నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా నమ్మదగిన దేవానికి కొందరు స్తోత్రాలు, మౌనతులు మా తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను. దాసురాలు కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. శ్రీ కావాల్సినటువంటి మీ కృపను గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మా రాష్ట్రం కొరకై ప్రార్థిస్తున్నాను. ఎక్కడ చూసినా అల్లర్లేదు ప్రభా, శాంతి సమాధానం లేదు, పరిస్థితి అన్నీ కూడా మారిపోతున్నాయి. మా తండ్రి మా ప్రభా భయంకరమైన పరిస్థితులు మారుతున్నాయి. మా తండ్రి మా ప్రభా మరి ఛత్తీస్గఢ్లో దేవుని నమ్ముకున్న బిడ్డలు 80 కుటుంబాలను కూల్చివేసేస్తున్నారు. ప్రభా మా తండ్రి మా దేవ ఎంతో భయంకరమైనటువంటి విషయము. మా తండ్రి ఇక్కడ గుడారాల పండుగ కూడా ఏదో పెట్టుకోబోతున్నప్పుడు అక్కడ కూడా వచ్చి గొడవ చేయాలనుకుంటున్నారు. ప్రభా అటన్నిటి కూడా మీరు ఆఫ్ చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా దేశ క్షేమం కావాలంటే దాని తండ్రి మా ప్రభా పరిస్థితులన్నింటినీ కూడా మీ చేతిలో పెడుతుంటున్నాము. తండ్రి నాయన సహాయం చేయండి. విధాల స్తమాలు తోడుగుంచమని ప్రార్థిస్తున్నాం. ప్రభా అనేక అంశాలు ఉన్నాయి, వారందరి కొరకై ప్రార్థించే కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా ప్రేమల మాతని సంతోషం కూడా జ్ఞాపకం చేసుకోరండి. తను కూడా మా ప్రభా మరి మాతని బాప్తిసం తీసుకుంటున్నాడు, తను కూడా బలపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభా
ప్రభుత్వం కూడా జ్ఞాపం చేసుకోనండి. మా ప్రభు వాళ్ళు ఇక్కడ ఉంటే వారి కుటుంబం వచ్చే దాని కొరకై వారికి కూడా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ విధానస్థాలకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన అవకాశం బట్టి మనసు నేను స్తుతిస్తూ గణపరుస్తూ మహోన్నతమైన మా దేవ యొక్క పరిచర్యలో మీరు చేసిన మేలు ఉపకారాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వారి అంతట్లో కూడా మా తండ్రి మరి మా కోరికలు జరిగించడానికి మా ప్రభా సహోదరు యొక్క పరిచర్యను మీరు మా ప్రభా మారుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. మా తండ్రి ఇంకా అనేకులు నూతనమైన వ్యక్తులు కూడా వస్తుంటున్నారు. ఇంకా అనేకులు వచ్చేదానికి సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా నా రీతిగా చిన్నబిడ్డ పరిచయం జ్ఞాపకం చేసుకోనండి. రేపు జరగవలసిన ఆరాధన ప్రభు యొక్క వల్ల అర్పణలు మా తండ్రి వర్తమానాలు ఏది కూడా తక్కువ లేకుండా సమృద్ధిగా మీరు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ప్రేమల మా ప్రభు తండ్రి జింగల దేవుడివి సన్యాసుల పరిచయం యవనస్తుల పరిచయం కూడా కొనసాగించాలి. ప్రభా సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రభా ఈ రీతిగా మీ కృపాస్థాలకు అప్పచెప్పుకుంటూ విధానాస్థాలకు అప్పచెప్పుకుంటూ బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోమని తిరిగి వెళ్తుండగా వారందరూ మీరు తోడైండి సహాయపరుస్తుందిగా ప్రార్థన చేస్తూ ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ ప్రభా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోనండి. నా శక్తి మించిన ప్రయాణం నా ఎదుట కనబడుతుంటున్నది. ఇటు మందిరం కట్టాలి. మా ప్రభా మా తండ్రి పరిచర్యను కొనసాగించాలి. ప్రభా అటు మా ప్రభా మా తండ్రి అనేకమైనటువంటి కాలేజ్ మీటింగ్స్ జరుగుతూ ఉంటున్నాయి. కొంతమంది సహోదరులు కూడా ఏకీభవిస్తుంటున్నారు. ప్రభా మా తండ్రి రీతిగా పరిచయం ముందుకు తీసుకెళ్ళడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. విధానస్థాలకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ ఎవరైనా నేను మర్చిపోయింటే మీరు మరవకుండా వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధనామమున స్తుతించి ప్రార్థించి గణపరచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మన్యైన సహవాసం మనకున్న పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండుగాక.